ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు. అలాగే ఈరోజు మనం తిరుపతి దగ్గర తిరుచానూరు నుండి అప్పలాయగుంట వెళ్దాం. అప్పలాయగుంట తిరుపతి బస్ స్టాండ్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మనం చూద్దాం. ఆ వెళ్ళే దారి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చటి మొక్కలతో చక్కగా ఉంటుంది. నేను వెళ్ళేటప్పటికి అది 4 ఆ ప్రాంతంలో వెళ్ళాం. చక్కగా ఆహ్లాదకరంగా ఉంది. అలాగే ఆ దేవాలయ విశేషాలు చేసుకుందాం. దేవాలయంలో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో ఉండటం వల్ల నా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇక్కడ అన్ని కోరికలు నెరవేర్చే అభయహస్తం ఉంటుంది కాబట్టి ఇక్కడ పనులన్నీ చక్కగా జరుగుతాయని ప్రజలు చెప్తారు. అలాగే ఇక్కడ అప్పలయ్య అనే భక్తుడు ప్రార్థించటం వలన ఈ గుట్ట మీదుగా అప్పలాయ గుట్ట పేరు వచ్చింది. వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వయంగా వచ్చారు. పరమ పవిత్రమైన ప్రదేశము. చాలామందికి తెలియదు, వెళ్ళరు. ఆటోకి సుమారు ఒక 550 అలా తీసుకుంటారు బస్ స్టాండ్ నుంచి. అలా చూసి చక్కగా వచ్చేటప్పుడు తిరుచానూరు అమ్మవారిని దర్శించుకుని రావచ్చు. ఇది చాలా విశేషమైంది. చక్కగా ఇక్కడ దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ భూదేవి శ్రీదేవి ఇద్దరు ఉన్నారు. అందరిని దర్శించుకోవచ్చు చక్కగా. ఇక్కడ అట్లాగే మనం దర్శనం చేసుకున్నప్పుడు చక్కగా కొబ్బరికాయ కొట్టుకోవడానికి కూడా అన్ని సౌకర్యవంతంగా ఉన్నాయి. చూడండి. కలిపేనా బాగుంది.